ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం వల్ల చిత్తూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అధిక స్థానాలు సాధించడం ద్వారా సీఎం సొంత జిల్లాలో ఆధిపత్యం నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఫలితాలను పునరావృతం చేసేందుకు ప్రతిపక్ష వైకాపా సమాయత్తమవుతోంది. 7 స్థానాల అభ్యర్థులపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మిగిలిన వాటిపై గెలుపు గుర్రాల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ వైకాపా సైతం విజయం సాధించే వారి అన్వేషణ తీవ్రం చేసింది. జిల్లాలోని అధిక స్థానాలపై పోటీ చేసే నేతల్లో స్పష్టత లేకపోవడం, కొన్నింటిలో సిట్టింగ్ అభ్యర్థులను తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. చిత్తూరు జిల్లాలోని అధిక నియోజకవర్గాల్లోనూ ఒకే రకం సందిగ్ధం, అంతుపట్టని అయోమయం, క్షణక్షణం అనూహ్య పరిణామాలు. ఇప్పటిదాకా అంతా తామై నడిపించిన నియోజకవర్గ సమన్వయకర్తల్లో ఎన్నికల వేళ గందరగోళం. పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో, ఎప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తాయో తెలియని విచిత్ర పరిస్థితుల్లో నాయకుల్లో హైరానా మొదలైంది. తెదేపా విషయానికి వస్తే 7 స్థానాలపై స్పష్టత ఇచ్చి ప్రచారం చేసుకోమంటూ అనధికారికంగా సమాచారం అందించిన అధిష్టానం మిగిలిన 7 ఓ నిర్ణయానికి రాకపోవడం ఆశావహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జిల్లాలోని నేతలతో ఓ దఫా సమీక్షలు పూర్తి చేశారు. సగం స్థానాలపై పీఠముడి విప్పేందుకు పార్టీలోని సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో 1-2 స్థానాల్లో మార్పులు తప్పకపోవచ్చన్న సంకేతాలిచ్చారు. పలమనేరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇక్కడ అసంతృప్తితో ఆర్వీ సుభాష్ చంద్రబోస్ పార్టీ కోశాధికారి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ పదవులకు రాజీనామా చేశారు. ఆయన్ను పార్టీ నేతలు బుజ్జగించే పని చేపట్టారు. చిత్తూరు నుంచి ఇప్పటి వరకు ఎవరి పేరును ప్రకటించకున్నా సత్యప్రభ వైపే అధినేత మొగ్గు చూపుతున్నారు. పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పొంగనూరు నుంచి అనిషారెడ్డి పేర్లను 3 వారాల క్రితమే ఖరారు చేశారు. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇప్పటికే ఆమోదముద్ర పడింది. ఈ స్థానంపై పార్టీ నేతల్లో కొందరు అసమ్మతి రాగం వినిపించగా 2 రోజుల క్రితం తిరుపతికి వచ్చిన అధినేత వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కీలకమైన చంద్రగిరి నుంచి జిల్లా అధ్యక్షుడు పులవర్తి నాని పేరుకు ఆమోదముద్ర వేశారు. జిల్లాల్లోని 7 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కలిసి వస్తున్న అంశాలతో విజయం తథ్యమన్న ధీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీనికంటే కూడా మా కార్యకర్తలు, మా నాయకులు మాకు బలంగా ఉన్నారు. మాకొచ్చి మా నాయకులంతా అమ్ముడుపోయే రకం కాదు. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నాయకులు. ఆ నాయకులతో మేము కలిసి పోరాడుతున్నాం కాబట్టి మాకు ఇది లేదు. మీరు చెప్పింది 100%. ఒక పక్క మా పైన నిందలు మోపుతూ వాళ్ళు అన్ని రకాలు ఈరోజు కూడా మాకు వచ్చిన అన్ని విషయాల ప్రకారం ఇప్పుడే బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ కూడా తెచ్చి డంపింగ్ పెట్టారండి. అది కూడా ఎదుగుతున్నారు. మేము కూడా దానిపైన కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సర్దుబాట్లకు తోడు సర్వే ఫలితాలు, సామాజిక సమీకరణల పేరుతో సిట్టింగ్లను సైతం పక్కన పెట్టే పరిస్థితి వైకాపా నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో 3-4 స్థానాల్లో మినహా ఎక్కడా ఎవరికీ టికెట్ ధృవీకరించని వైనం ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతోంది. ఇటీవలి వరకు పార్టీ టికెట్లు ఎవరికి దక్కుతాయో కార్యకర్తల్లో కొంతైనా స్పష్టత కనిపించేది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. రకరకాల సర్వేలు, సామాజిక వర్గాల లెక్కలు, అభ్యర్థుల ఆర్థిక బలం అనే 3 సూత్రాల ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన నియోజకవర్గ సమన్వయకర్తలు దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. సిట్టింగ్లకు సైతం ఈ 3 అంశాలనే కొలబద్దగా నిర్దేశించడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇద్దరు తీవ్ర నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఆశావహులు ఆర్థికంగా బలంగా ఉండాలన్న పార్టీ అనధికార నిర్ణయం కొందరు సమన్వయకర్తలకు కొరుకుడు పడటం లేదు. మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్లకు మళ్లీ అవకాశం కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధినేత అనూహ్య నిర్ణయంతో కంగుతిన్న సిట్టింగ్ శాసనసభ్యుడు తిప్పారెడ్డి పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలు శ్రేయోభిలాషులతో మంతనాలు ముమ్మరం చేశారు.
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పూతలపట్టులో గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ఓ మహిళను రంగంలో దింపేందుకు వైకాపా అధిష్టానం పరిశీలిస్తోంది. తిరుపతి అభ్యర్థిత్వంపైన తాజాగా చర్చ మొదలైంది. భూమాన కరుణాకర్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. సామాజిక సమీకరణాల దృష్ట్యా నియోజకవర్గంలో బలిజ ఓట్ల తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ రెండూ కలిసొస్తే గట్టెక్కవచ్చన్న అంచనాల్లో ఉన్న వైకాపా అధిష్టానం ఉండటం వల్ల తిరుపతి సీటుపైన సందిగ్ధం నెలకొంది. కట్టుబడి ఉండే వ్యక్తి, మనసు మాట ఇస్తే మడం తప్పినటువంటి వ్యక్తి, అతని దగ్గర ఎవరికి కూడా ఏలాంటి బాధ ఉండదని నా అభిప్రాయం. ఓన్లీ బోగస్ ఓట్లు 40,000 ఓట్లు ఉంది. చంద్రబాబు ఐఏఎస్ ఆఫీసర్ దాన్ని బాగా తీసేశాడు. మళ్ళీ ఇప్పుడు 20,000 ఓట్లు ఎక్కించినాడు చంద్రబాబు. దాన్ని తీసే కార్యక్రమం చేస్తుంది. ఇవి కానీ ఖచ్చితంగా పోతే చంద్రబాబు ఓడిపోయినా కానీ ఆశ్చర్యపడేదానికి లేదు. మొత్తం మీద కీలక నాయకులు నిలబడే స్థానాలు తప్ప అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటిలోనూ జిల్లాలోని ఇతర స్థానాల అభ్యర్థిత్వంపై స్పష్టత కొరవడటం వల్ల జిల్లాలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ప్రజాభిప్రాయం, సామాజిక వర్గ సమీకరణల పేరుతో కొంతమంది టికెట్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికే స్థానాలు ఖరారైన నేతలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.